తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు మూతపడ్డాయి. చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7:30 వరకు సుమారు 10:30 గంటల పాటు భక్తులకు శ్రీవారు దూరంగా ఉండనున్నారు. మరింత సమాచారం మా తిరుపతి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయాన్ని కూడా మూత వేసినటువంటి పరిస్థితి. ఉదయం 9 గంటల నుంచి కూడా ఈ ఆలయ తలుపులను కూడా మూసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్ ద్వారా కూడా చూస్తున్నాం. ప్రస్తుతం మనం శ్రీవారి ఆలయ ప్రాంగణంలో ఉన్నాం. ఈ ప్రాంతంలో కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే అంటే సాయంత్రం మధ్యాహ్నం 3:20 నుంచి కూడా ఈ గ్రహణం అయితే కూడా ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో టీటీడీ ఆలయ సాంప్రదాయ ప్రకారం 6 గంటలకు ముందుగానే ఈ శ్రీవారి ఆలయ తలుపులను కూడా మూసివేయనున్నట్లు టీటీడీ ఇదివరకే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే చెప్పినట్టుగానే ఈరోజు ఉదయం 9 గంటలకు కూడా శాస్త్రోక్తంగా కూడా ఈ ఆలయ తలుపులను కూడా మూసివేసినటువంటి పరిస్థితి. అనంతరం 6:45 ఈ గ్రహణం వీడుతుంది. 7:30 ఆలయ తలుపులను తెరిచి పుణ్యావచనం ఆలయ శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి కూడా 8 గంటల నుంచి 8:30 మధ్యలో కూడా ఇటు సామాన్య భక్తుల్ని కూడా దర్శనానికి అనుమతిస్తామని చెప్పి కూడా టీటీడీ ప్రకటించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే నిన్నటి రోజున అదేవిధంగా ఈ రోజుకి సంబంధించి కూడా సర్వదర్శనం టోకన్ స్లాట్స్ కూడా నిలిపివేస్తున్నట్టు కూడా టీటీడీ ప్రకటించింది. మరోపక్క ఏదైతే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం ఉంటుందో ఆ కేంద్రాన్ని కూడా పూర్తి స్థాయిలో మూసివేస్తాము. ఈ నేపథ్యంలో భక్తులు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెట్టకుండా ఉండేలా కూడా 45,000 పులిహోర ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేసి ఎక్కడైతే ఫుడ్ కోర్ట్లు ఉంటాయో ఆ ఫుడ్ కోర్ట్ ప్రాంతాల్లో కూడా ఇటు భక్తులకి అందించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లను కూడా చేస్తున్నట్టు కూడా ఇటు టీటీడీ అయితే కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే టీటీడీ ముందస్తు చెప్పినట్టుగానే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇప్పటికే సర్వదర్శనాన్ని కూడా పూర్తిగా నిలుపుదల చేసింది. అంటే 8 గంటల ప్రాంతంలో నుంచి కూడా భక్తుల్ని పూర్తి స్థాయిలో నిలిపివేసి అనంతరం కూడా రాత్రి 8:30 గంటలకు కూడా ఇటు భక్తుల్ని అనుమతిస్తామని చెప్పి కూడా టీటీడీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో భక్తులు కూడా ప్రధానంగా ఒకటే సూచిస్తుంది. టీటీడీ అంటే శ్రీవారి దర్శనానికి వచ్చినటువంటి భక్తులు టీటీడీ సలహాలు సూచనలు పాటించి కూడా ఇటు స్వామివారిని దర్శించుకోవాలని కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క టీటీడీకి అనుబంధ ఆలయమైనటువంటి తిరుచానూరు పద్మావతి ఆలయం కావచ్చు, అదేవిధంగా శ్రీనివాస మంగాపురం, అదేవిధంగా నాగలాపురంకు సంబంధించిన ఆలయాలు కూడా ప్రధానంగా కూడా ఈ రోజు ఉదయం 9 గంటలను మూసివేసి అనంతరం రాత్రి 7:30 గంటలకు తిరిగి తెరిచి ఆలయ శుద్ధి పుణ్యావచ కార్యక్రమాలు నిర్వహించిన తర్వాతే భక్తుల్ని అనుమతిస్తున్నట్టు కూడా ప్రధానంగా టీటీడీ వెల్లడించింది. మరోపక్క ఏదైతే శ్రీకాళహస్తి ఉందో ఈ శ్రీకాళహస్తి ప్రాంతం అంటే శైవ క్షేత్రాల్లోనే అంటే ప్రతి ఆలయం కూడా ఈ చంద్రగ్రహణం సందర్భంగా యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆలయాలు మూసివేసినప్పటికీ శ్రీకాళహస్తి ఆలయం మాత్రం ప్రధానంగా తెచ్చుకుంటుంది. ఈ నేపథ్యంలో ఎందుకంటే ఇక్కడ రాహు కేతుకి ప్రధానంగా ఇటు ఈ స్వామివారి శిలలో ప్రతిష్ఠించారు కాబట్టి ఇక్కడ రాహుకేతుకి ఎలాంటి అంటే ఈ గ్రహణ గడియలు ఏర్పడవు కాబట్టి ఇక్కడ ఆలయాన్ని కూడా తెరిచి ఉంటారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే గ్రహణ సమయంలో అన్ని ఆలయాలు మూసేసి ఉన్నప్పటికీ ఈ ఆలయం ఈ ముక్కంటి ఆలయం మాత్రం తెరిచి అదే గ్రహణ సమయంలో కూడా ఇటు ముక్కంటి ఈశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు కూడా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో కూడా భక్తులు పెద్ద ఎత్తున కూడా అక్కడికి చేరుకొని ఉన్నారు. ఈ చేరుకున్నటువంటి భక్తులు కూడా ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం కల్పించే విధంగా ఇటు అక్కడ ఉన్నటువంటి పాలక మండలి కావచ్చు, అదేవిధంగా అక్కడ ఎమ్మెల్యే కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసినట్టు ఇదివరకే వెల్లడించారు. ఇది మొత్తానికి తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి